నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ టాపిక్. రాష్ట్రంలో సీట్లకు సంబంధించి ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ కూడా సంసిద్ధమైన పరిస్థితి. ఇప్పటికే వైసీపీ 5 జాబితాలతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రకటనకు సంబంధించి ఇక టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి సీట్ల అనౌన్స్మెంట్ ఎప్పుడు ఉంటుందా అనేటటువంటి ఆలోచనలు కేడర్లు ఉంటే ప్రస్తుతం ఇరు పార్టీలకు సంబంధించిన నాయకులు కేడర్ అంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితులు. తాజాగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అనేటటువంటి అంశం ఇక సీట్ల ఎంపికకు సంబంధించి సీట్ల నిర్ణయానికి సంబంధించి ఇక తుది జాబితా వెలువడే అవకాశం ఉందా అనేటటువంటిది. మనతో ఉన్నారు కేవీఆర్ గారు, రాజకీయ విశ్లేషకులు. సార్ చెప్పండి, ప్రస్తుతం కేవీఆర్ గారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీకి సంబంధించినటువంటి అంశాలు ఏవి ఉండబోవచ్చు, ఇక సీట్ల ఖరారు అనేటటువంటిది పూర్తయ్యే పరిస్థితి ఉందా ఈ భేటీతో? రాష్ట్రంలో అంటే నవ్యాంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోయే లోక్సభ, శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ఇతర అంశాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా ఉంది. అంటే ప్రధానంగా ఒక 10 రోజుల లోపల ఎన్నికల షెడ్యూల్ వస్తుందని చెప్పనే ఉద్దేశంతో అభ్యర్థుల ఆహారాలు ఉన్నారు. ఒకవైపు అధికార పార్టీ వైకాపా ఇప్పటికే 6 జాబితాలు విడుదల చేసింది. దీని అన్నిటికంటే ముందు 2-3 నెలల క్రితం నవంబర్ డిసెంబర్లో తెలంగాణ ఎన్నికలు జరగటం, అక్కడ అధికార పార్టీ ఓడిపోవటం, ప్రధానంగా తెలంగాణ సాధించడంలో కానీ ఆ తర్వాత కీలక పాత్ర వహించినటువంటి కేసీఆర్ 10 ఏళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రి స్వయంగా ఆడ ఎమ్మెల్యేగా ఓడిపోవడం, ఇలా ఈ రకరకాల కారణాల వలన ఇక్కడ ఎన్నికలు ఇప్పుడు చర్చనీయాంశంగా ఉన్నాయి. దాంతో ప్రధానంగా ఏంటంటే తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు వలనే ఓడిపోయామనే వాళ్ళకి ట్రాక్ రికార్డు వచ్చింది. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది. అభ్యర్థులను మార్చకపోవడం, ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మార్చిన చోట మంచి ఫలితాలు వచ్చాయని చెప్పడంతో తేలింది. దీంతో ఏమైందంటే జగన్కు రాజకీయ గురువు కేసీఆర్. దాంతో ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ల సూచన మేరకు ఆంధ్రప్రదేశ్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలని, ఎంపీలని పెద్ద ఎత్తున మారుస్తున్నారు. ఈ మార్పిడి ప్రక్రియ 2-3 నెలల నుంచి సాగుతూ ఉంది. ప్రతిపక్షం అధికారంలోకి వస్తామనేటువంటి భావంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన వర్గాలు ఇంతవరకు అభ్యర్థుల ఎంపిక గ్రౌండ్ వర్క్ జరిగింది. కానీ అఫీషియల్గా ఒక తెలుగుదేశం పార్టీ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఖరారు చేసింది. అదేవిధంగా జనసేన కూడా 2 సీట్లు ప్రకటించింది. మేజర్ పార్ట్ అభ్యర్థుల ఎంపిక అనేది ఇంకా దీనికి ప్రధానంగా తేల్చకపోవడానికి కారణం కూడా ఉంది. ఏంటంటే రాజ్యసభలో 3 సీట్లు ఫిబ్రవరి నెల ఆఖరికి ఎన్నికలు జరుగుతున్నాయి. దానిలో 1 సీటు తెలుగుదేశం పార్టీ గెలుచుకునే అవకాశాలు దగ్గరలో ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఆ పార్టీ అధినేతలు కూడా అంచనాలు వేస్తున్నారు. 45 మంది ఎమ్మెల్యేలు కన్నా ఓటేస్తే రాజ్యసభ సీటు వస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే 4 ఫిరాయింపుదారులు వెళ్ళినా 19 మంది పార్టీ సింబల్ మీద గెలిచిన వాళ్ళు ఉన్నారు. 4 వైకాపా ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే వైకాపా ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దయితే 20 మంది ఓట్లుంటే వీళ్ళకి 25 మంది ఎమ్మెల్యేలు సహకరించాలి. అయితే ఇప్పటికే సీట్ల ఎంపిక 6 జాబితాలు వచ్చిన తర్వాత వైకాపాలో జిల్లాల వారీగా పరిగణలో తీసుకుంటే సుమారు 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు పార్టీలో టికెట్ రాకపోవడంతో వాళ్ళు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేయటం, ఇతర పార్టీలో చేరడానికి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఉన్నారు. అంటే మీకు ప్రధానంగా తీసుకుంటే ఒక ఏడాది క్రితం శాసనమండలి ఎన్నికలు జరిగినాయి. శాసనసభ నుంచి శాసనమండలి ఎన్నికలు. దానిలో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అభ్యర్థిని పెట్టి సునాయాసంగా గెలుపొందింది. దాంతో ఆ అనుభవాన్ని పరిగణలోకి తీసుకొని ఇప్పుడు అభ్యర్థిని బరిలో దింపాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పుడు గుంటూరు జిల్లాలో మంగళగిరి, తాడికొండ 2 ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు సీట్లు లేక. మంగళగిరి ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరాడు, తాడికొండ ఎమ్మెల్యే తెలుగుదేశంలో చేరింది. అట్నే కృష్ణా జిల్లాలో పామర్ ఎమ్మెల్యే రక్షణ నిధి పార్టీ నుంచి రాజీనామా చేశాడు. తర్వాత పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి పార్టీ నుంచి బయటికి పోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా ఇప్పుడు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా పార్టీ నుంచి బయటికి పోతూ ఉన్నారు. ఇలా ప్రతి జిల్లాలో కూడా 2-3 ఎమ్మెల్యేలు సీట్ల ప్రకటన తర్వాత పార్టీ నుంచి కొంతమంది రాజీనామా చేయటం, కొంతమంది జనసేనలో కలవటం, కొంతమంది తెలుగుదేశం నేతతో టచ్లో ఉండటం, ఇలా రకరకాలుగా మారుతూ ఉంది. వీటన్నిటినీ పరిగణలో తీసుకొని ఈ అడావుడి రాజ్యసభ ఎన్నికలు అయిపోయిన తర్వాత అభ్యర్థులను ప్రకటించాలా అనే ఉద్దేశంతో తెలుగుదేశం నేతలు ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. అయితే అంటే ఎన్నికల షెడ్యూల్ రావాలా, షెడ్యూల్ వచ్చిన తర్వాత నామినేషన్ల ప్రక్రియ అదంతా ప్రాసెస్ బిగిన్ కావాలా.
ఈ నామినేషన్ల ప్రక్రియ అంతా కూడా మార్చిలో మొదటి వారంలో బిగిన్ అయ్యేటట్టయితే ఇప్పుడే అభ్యర్థులను ప్రకటించడం దేనికి? అంటే అటు నుంచి ఇంకా ఎంతమంది వస్తారు, వచ్చిన వాళ్ళలో అందరికీ అవకాశం కల్పించేది కాదు. సరే, ఇప్పుడు అవకాశం లేదు అనేవాళ్ళు మళ్ళీ అడ్డుపోతారేమో అనే ఉద్దేశంతో వీళ్ళు ఇంకా డిసైడ్ చేయకుండా అట్లా పెండింగ్లో ఉంచారు. అంటే వచ్చేవాళ్ళు కొంతమంది బలమైన అభ్యర్థులు ఉంటే వాళ్ళకి సీట్లు ఇవ్వాలని కానీ, ఇలా రకరకాల ప్రయత్నాలు, రాజకీయాలు ఎత్తులు పై ఎత్తులు వ్యూహాలు అనేవి ఎవరికి అర్థం కాని సమస్యగా ఉంటుంది. ఆ తరహాలోనే తెలుగుదేశం జనసేన అభ్యర్థుల జాబితా ఇంతవరకు విడుదల కాదు. అయితే దశల వారీగా ఆ పార్టీ నేతలు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, నియోజకవర్గాల స్థాయిలో ఎప్పటికప్పుడు భేటీ అవుతున్నారు. ఉమ్మడి కార్యక్రమాలు తీసుకొని ముందుకు సాగుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నాదెండ్ల మనోహరు, లోకేష్, ఇట్లా పార్టీ అచ్చెన్నాయుడు వీళ్ళంతా కూడా ఉన్నత స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయిలో ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు కలిసి చర్చించుకుంటూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ సీట్ల ఎంపిక కసరత్తు అంతా కూడా హైదరాబాద్ కేంద్రంగా లోకేష్, చంద్రబాబు, ఆ పార్టీ ముఖ్య నేతలు దాన్ని దగ్గరగా పరిశీలిస్తున్నారు. ఆశావాహులతో మాట్లాడుతున్నారు. అక్కడ ఒకళ్ళకి సీట్ ఇస్తే అవతల పార్టీలో మనం ఇప్పుడు మన వైకాపా నుంచి వచ్చిన వాళ్ళకి సీట్లు ఇస్తే ఉన్న క్యాడర్ ఏ మేరకు వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు, ఉన్న క్యాడర్ ఒకవేళ సీట్ వాళ్ళకి ఇస్తే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇలా చాలా సున్నితంగా పరిశీలిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే 2019లో ఎన్నికల ముందు వైకాపా నుంచి 23 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలను తెలుగుదేశం పార్టీ చేర్చుకుంది. వాళ్ళలో అందరికీ సీట్లు ఇవ్వాల. ఇక్కడ ఎప్పుడైతే 23 మంది ఎమ్మెల్యేలు చేరారో ఆ 23 నియోజకవర్గాల్లో వైకాపా వెంటనే ఇన్ఛార్జీలని ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ తరపున అప్పట్లో ఓడిపోయిన వాళ్ళని చేర్చుకొని వీళ్ళు ఇన్ఛార్జీలుగా పెడితే అనేక మంది గెలుపొందారు ఆ 23 నియోజకవర్గాలు. అట్లా గత అనుభవాలని వాటన్నిటిని గతంలో చేసిన పొరపాట్లు పరిగణలో తీసుకొని జాబితాని విడుదల చేయకుండా ఈ అంశాలన్నీ పరిశీలిస్తున్నారు. 2019 ఎన్నికల్లో కూడా అప్పట్లో ఇదే పరిస్థితి వైకాపా కూడా ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే బలమైన అభ్యర్థులు చేరతారో వాళ్ళు చేర్చుకొని సీట్లు ఇచ్చేశారు. ఒంగోలు, నెల్లూరులో పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్నటువంటి ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డిని పక్కన పెట్టి 2 చోట్ల అంటే 2014లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయినటువంటి మేకపాటి శ్రీనివాసరెడ్డి, అక్కడ మామూలుగా ఆయన నెల్లూరులో ఆదాల ప్రభాకర్ రెడ్డి, వీళ్ళిద్దరిని చేర్చుకొని మాగుంట శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరిని చేర్చుకుంటే 2 గెలుపొందారు ఎంపీలు అయ్యారు. ఇట్లా రకరకాలుగా పై ఎత్తులు సమీకరణలు జరుగుతూ ఉన్నాయి. దాంతో జాబితా ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికే 2 పార్టీలు ఎక్కడ పోటీ చేయాలా, వాళ్ళిద్దరి మధ్య సీట్ల సర్దుబాటు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ బీజేపీ కూడా మనతో కలిసి వస్తుంది, 3 కలిసి పోటీ చేయాలనే డిమాండ్ తెర మీద తెచ్చారు. కారణాలు ఏమైనా కావచ్చు కానీ ఒక 2-3 వారాల నుంచి బీజేపీ జనసేన మధ్య కలిసి పోవాలా, కలిసి ప్రయాణించాలనేటువంటి వాతావరణం కనిపించడం లేదు. బీజేపీ ఇండిపెండెంట్గానే రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తామని చెప్పానది. మొన్నటిదాకా బీజేపీ 4 పార్లమెంట్ సీట్లు అడుగుతుంది. 4 అభ్యర్థులు కూడా ప్రకటించారు. విశాఖలో జీవీఎల్ నరసింహరావు, రాజమండ్రిలో పురంధరేశ్వరి, హిందూపూర్లో సత్యకుమారు, ఇట్లా రాజంపేట సీఎం రమేష్, లేదంటే గుంటూరు విజయవాడలో సుజనా చౌదరి, ఇట్లా రకరకాల పేర్లు తెర మీదకి వచ్చినాయి. ఇప్పుడు మొత్తం మీద బీజేపీతో పని లేదు, బీజేపీ లేకుండా జనసేన వీళ్ళిద్దరి మధ్య పొత్తు ఉంటుంది అనేటువంటిది జరుగుతూ ఉంది. అయితే ఉన్నత స్థాయి నాయకులు 2 పార్టీల్లో టాప్ లీడర్స్ ఇంతవరకు పొత్తు ఉంది, అంతేగాని ఏ సీటు ఎవరికి అనేది స్పష్టంగా ప్రకటించాలి. దీనితోడు 2 పార్టీల అభ్యర్థుల్ని ఒకేసారి ఉమ్మడి జాబితాగా ప్రకటించాలా అని చెబుతూ ఉన్నారు. ఇంతవరకు మేనిఫెస్టో కూడా ఉమ్మడిగా తయారు చేయాలనేటువంటి కసరత్తులో ఉన్నారు. ఇలా రకరకాల కారణాలతో జనసేన బీజేపీ అభ్యర్థుల జాబితా ప్రకటన అనేది కొన్న జాప్యం జరుగుతూ ఉంది. దీంతో వైకాపా నేతలు మేము లిస్టులు కూడా ప్రకటించాం, మేము సిద్ధం, వాళ్ళు ఇంతవరకు అభ్యర్థులనే ప్రకటించలేదు, సింహం సింగిల్గానే వస్తుంది, వీళ్ళంతా కలిసి వస్తున్నారని రకరకాల ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇది రాజకీయాల సహజం. అయితే పవన్ కళ్యాణ్, చంద్రబాబు మరలా ఈరోజు రాజధాని అమరావతిలో భేటీ అయ్యారు. 2 పార్టీలు మరోసారి ఏ సీట్ ఎవరికి ఇద్దామనేది, అంటే ప్రధానంగా ఏంటంటే అటు నుంచి ఇటు జనసేనలో కానీ టీడీపీలో కానీ చేరికలు పెరుగుతూ ఉన్నాయి. మీకు ఎగ్జాంపుల్ బందరు వైకాపా ఎంపీ బాలశౌరి వల్లభనేని వైకాపాలో ఎంపీ, ఇప్పుడు జనసేనలో చేరాడు. ఇప్పుడు ఆయన జనసేన బందరు అభ్యర్థి అన్నారు. మొన్నటిదాకా ఈ బాలశౌరి లేని టైంలో బందరు సీటు వాళ్ళు అడిగితే మేము ఇయ్యము, బందరు మాకు వంగబెట్టి రాదా ఉన్నాడు, మీకు ఇవ్వని చెప్పని టీడీపీ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు బలమైన అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ చేరాడు కాబట్టి ఆ సీటు మాకు ఇవ్వాల్సిందని వాళ్ళు పట్టుబడుతున్నారు.
అట్లానే కాకినాడ, ఇలా కొన్ని సీట్లు నా తెనాలిలో నాదెండ్ల మనోహర్ పార్టీ సీనియర్ లీడరు, ఆయన పోటీ చేయాలా, ఆయనకు మాకు సీటు కావాల్సింది అంటున్నారు. ఇట్లా కొన్ని ఇద్దరి మధ్య అంగీకారాలు, అభ్యర్థులు, సీట్లు ఎన్ని అనే దానికంటే కూడా ఎక్కడెవరు పోటీ చేయాలా, సీట్లు 10-15 అని తీస్తే ఏ సీట్లు ఎవరు అంటే ఏ పార్టీ పోటీ చేయాలనే దాని మీద ఇంకా తర్జన భర్జన ఉంది. ఉదాహరణకు గుంటూరు జిల్లా తీసుకుంటే మీకు తెనాలి సీటు ఎవరికి ఇస్తారనే దాని మీద గుంటూరు పశ్చిమ ఆధారపడి ఉంది. ఎందుకంటే ఆడ నాదెండ్ల మనోహర్కి ఇస్తే గుంటూరు పశ్చిమ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పోటీ చేస్తారు. ఇట్లా ఒక్కో దానికి ఒకటి ఇంటర్లింక్ ఉండటం వల్ల అభ్యర్థుల ఎంపిక ఇంకా ఒక దశకు రాలేదు. ఇది దశల వారీగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు అభ్యర్థుల జాబితా ప్రకటించబోయే ముందు ఇంకా 2-3 సార్లు భేటీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీకు ప్రధానంగా విజయవాడ, గుంటూరు, కృష్ణా, ఓల్డ్ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వాళ్ళ రాష్ట్ర కార్యాలయం ఇక్కడ ఉంది. అందువలన ఇక్కడ ఎక్కువ సీట్లు అడుగుతారని చెప్పనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఒకవేళ కొన్ని చోట్ల బలమైన అభ్యర్థులు ఉన్న చోట, తెలుగుదేశం కానీ వైకాపా కానీ బలమైన అభ్యర్థులు ఉన్న చోట వాళ్ళు త్యాగాలకు సిద్ధంగా ఉండాలని 2 పార్టీల నేతలు చెబుతున్నారు. 2 పార్టీల నేతలు అంతర్గత సమావేశాల్లో పొత్తు ఉంటుంది, మనం కలిసే పోటీ చేస్తున్నాం అనే దాంట్లో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. ఎవరికి ఏ సీటు వచ్చుద్ది అనే దాని మీద కూడా ఇంతవరకు చర్చలు జరగలేదు. మామూలుగా ఇప్పుడున్న పరిస్థితిలో రాజకీయ పరంగా ఉన్నటువంటి అంశాలు, తర్వాత రేపు సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న బడ్జెట్ సమావేశాలు, ఆ బడ్జెట్ సమావేశాల్లో ఇవాళ స్ట్రాటజీ ఇటువంటి అంశాలు చర్చించడం కోసం భేటీ అయ్యారు. అయితే జనసేనకి అసెంబ్లీలో ఎమ్మెల్యేలు లేరు కాబట్టి ఇంకా అంశం గురించి వాళ్ళు మాట్లాడేది ఏమి ఉండదు. అయినా 2 పార్టీలు కలిసి పనిచేయడానికి కావాల్సినటువంటి ఈ కసరత్తు అనేది ఉన్నత స్థాయిలో పదే జరగటం వల్ల క్షేత్రస్థాయిలో కూడా కార్యకర్తలు ఇంకా కలిసిమెలిసి పనిచేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గతంలో కూడా తెలుగుదేశం పార్టీకి పొత్తులు ఏం కొత్త కాదు. 83-84లో నాదెండ్ల భాస్కర్ వెన్నుపోటు తర్వాత 84 లోక్సభ నుంచి ఇప్పటి వరకు ప్రతి ఎన్నికల్లో అటు వామపక్షాలు కానీ ఇటు బీజేపీతో కానీ సీట్లు ఒప్పందాలు, కలయికలు, ఇచ్చిపుచ్చుకోవటాలు, ఒక సీటు ఆడిస్తే ఆడ పార్టీ బలమైన నేత ఉంటే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఇటు రాజ్యసభ, లోక్సభ, లేకపోతే స్థానిక సంస్థలో కార్పొరేషన్ చైర్మన్లో నామినేట్ ఏదో విధంగా ఇచ్చి వాళ్ళని సంతృప్తిపరిచిన సందర్భాలు ఉన్నాయి. అలా ఇప్పుడు జనసేనకి ఇచ్చే సీట్లలో బలమైన అభ్యర్థులు ఉంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాల్సిన బాధ్యత పార్టీ నాయకత్వం మీద ఉంది. ఇవన్నీ కూడా ఒక సమీకరణలు, ఇంకా పోలిక రాపోవటం. తర్వాత ప్రధానంగా మీకు రాజ్యసభ అనేది టాస్క్గా ఉంది వీళ్ళకి. రాజ్యసభలో గన ఆ ఎన్నికల్లో టీడీపీ పెట్టిన ఒక అభ్యర్థి గెలుపొందితే దాని ప్రభావం సార్వత్రిక ఎన్నికల మీద ఎక్కువగా ఉంటుంది. అంటే కార్యకర్తలకి కిక్ ఇస్తుంది అంటాం చూడు మనం బాబుల భాషలో. అలా జనసేన, టీడీపీ కార్యకర్తలకు ఒక పెద్ద సంకేతం. గతంలో ఏడాది క్రితం జరిగిన శాసనసభ నుంచి శాసనమండలి జరిగిన ఎన్నికల్లో 6 సీట్లు వైకాపా గెలిచిన తెలుగుదేశం అభ్యర్థికి ఒక్కళ్ళు గెలుస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ ప్రచారం దానికి వచ్చింది. మంచి వాళ్ళకి మైలేజ్ వచ్చింది. ఆ మైలేజ్ కోసం ఈ రాజ్యసభ ఎన్నికలు అనేది ఒక గీటరాయిగా వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం, జనసేన నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం నేతతో బహిరంగ కలుస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే కూడా నేను ఎంపీకి కూడా రాజీనామా చేశాను, ముఖ్యమంత్రి జగన్ కంటే నాకే ఎక్కువగా సర్వేలో అనుకూలంగా ఉందనేటువంటి కామెంట్లు చేస్తున్నారు. ఇలా అనేక మంది అసంతృప్తివాదులందరికీ రాజ్యసభ ఎన్నికలు అనేది ఒక ప్లాట్ఫామ్గా చూపించి ఆ ఎన్నికల్లో గెలుపొందితే సార్వత్రిక ఎన్నికలు మనం సునాయాసంగా ఉంటామనేది తెలుగుదేశం పార్టీలో వ్యూహంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఎత్తుగడలకు అనుగుణంగా జనసేన కూడా అనుసరించే అవకాశాలు ఉన్నాయి తప్ప ఇందులో అభ్యర్థుల ఎంపికలు ఎటువంటి జాప్యం లేదు. దీనికి సంబంధించిన అంశాలు ఇవి. థ్యాంక్ యూ సార్ కేవీఆర్ గారు. ఇది రాష్ట్రంలో ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తాజాగా భేటీ అయినటువంటి నేపథ్యంలో దీనిపైనే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అభ్యర్థుల ఖరారు అనేటటువంటిది అభ్యర్థుల జాబితాకు సంబంధించినటువంటి కసరత్తు కంటే కూడా వీరిద్దరి మధ్య తాజా రాజకీయ పరిస్థితులు, అధికార పార్టీని ఎదుర్కొని ముందుకెళ్తున్నటువంటి నేపథ్యానికి సంబంధించి అలాగే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి వ్యూహాత్మకంగా ఎలా ముందుకెళ్లాలనేటటువంటి అభిప్రాయాలకు సంబంధించి అలాగే ఏదైతే ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో ఏదైతే వైకాపా నుంచి వచ్చినటువంటి వారిని ఎలా అకామిడేట్ చేయాలి, జనసేన తరపు ఏదైతే బాలశౌరి లాంటి వాళ్ళు కావచ్చు ఇతర నాయకులు చేరుతుండటం వాళ్ళకే సీట్లు ఎక్కడ ఇవ్వాలనేటటువంటిది, మరోవైపు టీడీపీలకు కూడా వైకాపా నుంచి వచ్చినటువంటి వారికి ఎలా అవకాశం కల్పించాలనేది ఈ వీటిపైన ముఖ్యంగా కూడా చర్చకు దారితీస్తుంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ల భేటీ అనేటటువంటిది ప్రధానంగా ఈ అంశంలో ఈ యొక్క డిబేట్కి సంబంధించినటువంటి చర్చ. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.